అందరికీ నమస్కారం. సినిమా అనేది ఒక పెద్ద మత్తు అని చెప్పాలి. మరి అలాంటి మత్తులో జోగుతూ ఒక యువ దర్శకుడు అని చెప్పాలి ఆయన పువ్వుల చలపతి గారు. మరి తాజాగా మళ్ళీ మత్తురా అనే సినిమాతో జనం ముందుకు రాబోతున్నారు. మన ముందు వాళ్ళ గెస్ట్ ఆయనే. మరి ఆయన సినిమా మత్తు మరి మత్తురా వరకు కూడా ఆయన ప్రయాణం ఎలా సాగింది ఏంటని తెలుసుకుందాం. హాయ్ అండి చలపతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఏంటి సార్ మత్తురా? ఎస్ అండి. మీలో ఆ మత్తు ఎప్పుడు కలిగింది అసలు? అంటే సినిమా మత్త సినిమా మత్తు సినిమా మత్తు ఓకేనండి. సినిమా మత్తు కలగడానికి నా ప్రస్థానం చూస్తే మా గురువు గారు పిసి రెడ్డి గారితో స్టార్ట్ అయిందండి. ఇది అంటే ఇప్పుడు ఆ గ్యాప్ చెప్తే ఓహో ఈయన ఎప్పుడు ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చారు అనుకుంటారు. బేసిక్ గా 2007 నుంచి నా సినిమా ప్రస్థానం మొదలైందండి. 2007లో మా గురువు గారు పిసి రెడ్డి గారు మా తాతగారి ఫ్రెండ్ అవడం వల్ల ఆయన పిసి రెడ్డి గారు అంటే ఇండస్ట్రీలో లెజెండ్. ఎందుకంటే బడి వింటి రామారావు గారితో బడి పంతులు కానీ, మరి సోమబాబు గారితో మానవుడు దానవుడు కానీ, పిసి రెడ్డి గారు పి చంద్రశేఖర్ రెడ్డి గారు. అవునండి. ఆయన సింహం లాంటి వ్యక్తి. అవును. ఆయన మీకు ఎట్లా కనెక్ట్ అయ్యారు అసలు? ఆయన కనెక్ట్ అవడానికి ఏంటంటే సార్, అంటే నేను ఆయన కనెక్ట్ అవడం, తాతగారి ఫ్రెండ్ అవడం వల్ల ఒకే ఊరు అవడం వల్ల. ఆయన పుట్టింది వచ్చేసి అనమసముద్రంపేట అని నెల్లూరు జిల్లా అండి, ఆత్మకూరు పక్కన. మా అమ్మమ్మ గారి ఊరు అది, మాది వచ్చేసి కావాలన్నమాట. నేను ఎక్కువగా అమ్మమ్మ గారి ఊర్లో ఉండడం వల్ల నా సినిమా పిచ్చి ఉండడం వల్ల మా తాతగారు మా అమ్మ వీళ్ళు పిసి రెడ్డి గారిని మావయ్య అనడం, మా అమ్మగారు వాళ్ళంతా ఒక పల్లెటూరు కాబట్టి ఒక చిన్న రిలేషన్ లో ఇంకా వీడు ఏదో సినిమా పిచ్చి వదిలేదట్లేదు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకెళ్లారా, పంపించారు. అంటే ఫస్ట్ ఇప్పుడు కలిసారు అసలు ఆయన్ని? 2005లోనే కలిసానండి. చిన్నప్పుడే, బాగా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఆయన పేరు వింటా ఉండేవాళ్ళం అనమాట. ఆ వింటూ ఇట్లా నేను సినిమా ఫీల్డ్కి రావాలి అని అంటే చిన్న వయసులోనే 10th అయిపోయిన తర్వాత 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమాలు ఆ గోల్లో ఉండగా ఇక ఆయన సరే నాతో పంపించుండి నా దగ్గర పెరుగుతాడులే అని చెప్పి ఆయన తీసుకురావడం. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ తెలిసిందండి. అంతకుముందు తెలియదు. ఇంత పెద్ద మీరు ఆయన దగ్గరికి వచ్చినప్పటికి నేను అప్పుడు పాలిటెక్నిక్ చేస్తున్నానండి. అంటే 10th తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తుండగా అప్పటికే ఇంకా నాకు సినిమా మీద అది మొత్తానండి వ్యామోహం అండి ఏదో పెరిగిపోయింది. ఇంకా అలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు సినిమా గురించి తెలిసిందండి. అంటే ఈయన ఇంత పెద్ద డైరెక్టర్, ఈయన దగ్గర ఇంతమంది అసిస్టెంట్లు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అండి. అసలు ఆ పేర్లు పలకడానికి కూడా నాకు అప్పుడు అంత ఇది ఉండేది కాదండి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఏంటి అని ఆయన దగ్గర పక్కన కూర్చోబెట్టి చెప్పేవాడు అండి. ఇప్పుడు సినిమాలు ఆపేసినట్టున్నారు కదా ఆయన? జరుగుతున్నాయండి, చిన్న చిన్న జరుగుతున్నాయి. అప్పుడు నేను అన్నయ్య సీరియల్ లాస్ట్ ఎండింగ్ లో వచ్చానండి, కృష్ణ గారితో అన్నయ్య సీరియల్. నా అదృష్టం ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన 2వ రోజే సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని వాళ్ళ ఇంట్లో చూడడం నాకు అసలు ఒక మహేష్ బాబు గారి నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారిని చాలా దగ్గరగా చూశానండి. పిసి రెడ్డి గారితో వెళ్ళాను. అది నేను హైదరాబాద్కి వచ్చిన 2వ రోజే అనమాట. చాలా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నాకు సినిమా అసలు ఏంటి, ఆ సినిమా అసలు ఏ విభాగంలో ఉండాలి, సినిమా అంటే పిచ్చి కానీ నాకు డైరెక్టర్ అవ్వాలి ఇదన్నీ ఏం లేదండి, సినిమా ఫీల్డ్ లో ఉండాలి. ఆ టైంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక పెద్ద గ్రంథం అండి, ఒక లైబ్రరీ. ఆయన ఏంటంటే అప్కమింగ్ అప్పటికే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసిన వాళ్ళు చాలా పెద్ద డైరెక్టర్లు అయిపోయి 100 సినిమాలు కూడా చేసేసారు. ఎవరెవరున్నారు? ఆయన కోదండరామరెడ్డి గారు దగ్గర నుంచి ఒక 40 మంది ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లు అయ్యారండి. అవన్నీ వినిన తర్వాత ఇంకా నాకు ఇంకా పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పిల్లాడికి పక్క నుండి చెప్పినట్టు చెప్పాడండి, నేర్పించాడు క్రాఫ్ట్. అసలు ఏంటి డైరెక్షన్ ఏంటి, రైటర్ ఏంటి, అసలు సినిమా ఎన్ని విభాగాలు. ఒక 3 years నాకు ఓన్లీ అబ్జర్వేషనే అండి, నాదేం లేదు. ఆయన వెనకెళ్ళడం, షూటింగ్ లో ఏం చేస్తారు, అసలు షూటింగ్ అంటే ఏంటి, షూటింగ్ లో ఎన్ని విభాగాలు పనిచేస్తాయి, ఎవరెవరు పనిచేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇలా వాళ్ళ గురించి తెలుసుకోవడమే 3 years అండి. ఈ 3 years లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే అప్పట్లో గురువు గారు వాళ్ళ స్కేల్ ఎలా ఉండేదంటే వాళ్ళ రోజుకు ఒక నవల్ చదవాలి, రోజుకు ఒక నవల్ చదివి ఈవినింగ్ ఆయనకి చెప్పాలన్నమాట అందులో సారాంశం. అంత పకడ్బందీగా ఉంది. 3 years అదే పని అండి. ఆయన ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. ఆయన లైబ్రరీ కూడా ఎలా బిల్డ్ అయిందంటే ఆయన బుక్స్ విపరీతంగా చదువుతారండి. అసలు ఎలా చదువుతారంటే ఖాళీగా ఉన్నారంటే బుక్ మీదే ఉంటాడు, కథల మీద ఉంటాడు.
ఆయన కొన్ని బుక్స్ కొనడం, తర్వాత కొంతమంది పెద్ద రైటర్లు అందరూ ఆయన గిఫ్ట్ల కింద చాలా బుక్స్ ఇచ్చున్నారండి. అవన్నీ కూడా అప్పుడు ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చినా ఫస్ట్ రీడింగ్, ఈ రీడింగ్ లో నాకు అప్పుడు అర్థమైందండి. అప్పుడు నేను చదువుకున్న చదువుకి క్రాఫ్ట్ కి సరిపోనని ఆయనే నన్ను చదివించారు. డిగ్రీ చేశారు, డిగ్రీ 3 సంవత్సరాలు డిగ్రీ చదివించి తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ గా డిగ్రీ చదివించారు. తర్వాత ఎంఏ కూడా చేయించారు. ఆయన నాకు ఒక గాడ్ అండి. మా అమ్మ నాన్న తర్వాత ఇంకా పిసి రెడ్డి గారే. మీకు ఎంతమంది అన్నలు? మీరు అన్నయ్య, ఒక అక్క అండి, నేను చిన్నవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నయ్య గారు వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అండి, అక్కయ్య గారు వచ్చేసి హౌస్ వైఫ్. వాళ్ళు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అండి, వాళ్ళంతా సెటిల్డ్. నేను ఒక్కనే చిన్నవాడిని కాబట్టి ఇంకా ఈ సినిమా ఇది బాగా పెరిగిందండి. పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ నేర్చుకోవడం వల్లే ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నానండి. ఆయన వర్క్ ఎలాగంటే ఒక పర్ఫెక్ట్ గా ఎలా సినిమా తీయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఇంకొక పెద్ద అదృష్టం ఏంటంటే దాసనారాయణరావు గారి దగ్గర ఒక 4-5 సంవత్సరాలు పనిచేయడం కూడా ఒక పెద్ద. అది ఎట్లా వచ్చింది అవకాశం? అది ఎలాగ వచ్చిందంటే అండి, మన పిసి రెడ్డి గారు ఇంకా వీళ్ళు గురువు గారు వీళ్ళంతా ఒక బ్యాచ్ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారండి. అప్పుడు దాసనారాయణరావు గారు డి ఛానల్ అని ఒకటి పెట్టారండి. 2011 ఆ టైంలో డి ఛానల్ అని ఒకటి స్టార్ట్ చేశారండి. అక్కడ సీరియల్స్ తీయడం మొదలెట్టారు. అందులో సూర్యవర రామ్మోహన్ రావు గారు రైటర్ గారు, ఇట్లా యండమూరి గారు, చాలా మంది రైటర్లని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న కథలతోటి స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఒక సీరియల్ కి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ గా వెళ్ళాను అనమాట. అలా ఇంకా గురువు గారితో వాళ్ళ ఇంట్లో తిరగడం, అక్కడ ఉండే వాళ్ళతో పరిచయాలు, అక్కడ పనిచేయడం. అప్పుడు గురువు గారు మేస్త్రి సినిమా ఇవన్నీ అయిపోయి వాళ్ళ అబ్బాయితో సినిమాలు ఇవన్నీ చిన్నగా జరుగుతున్నాయి. ఇంకా అట్లా ఆయనతోటి అసలు ఆయన పెద్ద సింహం అండి. పిసి రెడ్డి గారు ఒక లెజెండ్, దాసరి గారు ఒక లెజెండ్. అవునండి. మీకు కెరీర్ మొదట్లోనే 2 లెజెండ్ దగ్గర పనిచేయడం అనేది చాలా చిన్న వయసులో అండి. అది కూడా మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదండి. అసలు మీ మొత్తం ఇప్పుడు రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి మొత్తం ఏదో చిన్న బడ్జెట్ తో తీశారన్నారు. అవును సార్. అసలు ఎంత బడ్జెట్, ఎవరు దీని వెనకాల ఉన్నది, ఎవరు నిర్మాత ఎవరు? అవునండి. ఆ మొత్తం ఏంటి? తప్పకుండా అండి. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ లో సినిమా ఎందుకు తీయలేమనేది ఒక చిన్న ఛాలెంజింగ్ గా ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చారండి. ఆయన చాలా ఆలోచనలు, చాలా అనుమానాలు ఇండస్ట్రీ మీద. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ మీద అనుమానాలు అది చాలా కొత్త ప్రొడ్యూసర్స్ రావడానికి భయపడుతున్నారు సార్. ఈ టైంలో ఆయనకి ఒక సినిమా తీయాలి, ఒక సినిమా అసలు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి తీద్దాం, అసలు మనం తీయగలమా, మనం ప్రొడ్యూసర్ గా ఉండగలమా అనే ఒక దీంతో నన్ను అప్రోచ్ అవడం జరిగిందండి. నేను అప్పటికే 2-3 సినిమాలు కొంచెం మంచి బడ్జెట్ తో తీయడం, దీంతో సరే ఎక్స్పీరియన్స్ అబ్బాయితో చేద్దామని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అవడం. అయిన తర్వాత నేను చేస్తానండి, చేయపడండి అని చెప్పేసి ఛాలెంజింగ్ గా తీసుకొని మొదలెట్టామండి. ఆ మొదలెట్టింది ఈ రోజు కూడా ఆయనకి ఏదైతే బడ్జెట్ చెప్పానో అందుకు రూపాయి కూడా పెరగకుండా ఫినిష్ చేశానండి. కొత్త వాళ్ళు అందరు కొత్త వాళ్ళు అండి. కొత్త వాళ్ళు అంటే హిమ్సెల్ఫ్ ఒక ఇప్పుడు మన ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ లో వాటిలో చేసిన కుర్రాళ్ళు. పూర్తి చేశారు. 15 రోజుల్లో సినిమా తీసేసామండి. 15 రోజుల్లో డే అండ్ నైట్ సినిమా చేసామండి. రాజమండ్రిలో 15 రోజుల్లో మొత్తం సినిమా కంప్లీట్ చేసేసాం. 15 days చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేసామండి. చాలా అంటే మళ్ళీ అవుట్పుట్ చూస్తే చాలా పెద్ద సినిమా లాగా ఉంటది. ఇప్పుడు వచ్చే సినిమాలకి దేనికి తీసిపోది అవుట్పుట్ వచ్చిందండి. ఎలాంటి కథ ఇది? ఇది కథ వచ్చేసండి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో వాళ్ళు మాట్లాడే మాట గంజాయికి ఎవరు బారిస అవ్వద్దు అని అన్ని ప్రతిరోజు వాళ్ళు సబ్జెక్టు తీసుకున్న కథాంశం అదే. కానండి దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఎమోషన్ ఉంటది, మెసేజ్ ఉంటది, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక సినిమాకి ఒక 2 గంటల సేపు ప్రేక్షకుని కూర్చోబెట్టాలంటే మనం మెసేజ్ చెప్తే ఎవడు వినరు. ఆ మెసేజ్ తో ఆ మెసేజ్ ని ఎలా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ దీంట్లో తీసుకెళ్లి ఇప్పుడు ప్రతి కథలో కూడా ఇంటర్నల్ గా ప్రతి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉంటదండి. అర్జున్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఉంటది. కాకపోతే దాన్ని మనం ఎలా ప్రేక్షకుడికి నచ్చేలాగా తీయడం అనేది మన సినిమా మీడియా. దీంట్లో ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ పెట్టామండి. ఒక ఎమోషన్ టచ్ తోటి ఉంటుంది. ఒక గంజాయి, ఒక డ్రగ్స్ ఒక జీవితంలో ఎంటర్ అయితే ఆ మనిషితో పాటు వాళ్ళ పక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఎలా ఎఫెక్ట్ అవుద్ది అనే దాన్ని ఒక రాత్రిలో జరిగే కథలాగా, ఒక 1 night జరిగే కథలాగా దాన్ని డెవలప్ చేసుకొని చేసామండి.
అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. కథ మీరే డెవలప్ చేస్తున్నారా? Yes, నా రైటర్స్ నేను అందరం కూర్చొని టీం వర్క్ అండి. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత తక్కువ టైంలో తీయాలంటే టీం వర్క్ లేకపోతే మనం ఏం చేయలేము. టీం వర్క్ తోటి మనం థియేటర్లో రిలీజ్ అయిపోతున్నారా లేకపోతే ఓటీటీలో? థియేటర్ సార్. ఇది ఏమైందంటే ఫస్ట్ మేము అనుకున్న ఓటీటీ, సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత సినిమా థియేటర్ లో చూస్తే ఆ హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి కొంతమంది మంచి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి వాళ్ళకి నచ్చి కొన్ని లిమిటెడ్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు సార్. ఎప్పుడు రిలీజ్? 12వ తేదీ అలా ఉంటుంది సార్, ఈ మంత్ 12. అవును సార్, దగ్గరికి వచ్చేసింది. అందుకే పబ్లిసిటీ కూడా కొత్తగా ఉండాలని మా టీం మొత్తం చిన్న చిన్న వీడియోస్, సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నాం. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి సినిమాలో ఉన్న విషయాన్ని చాలా తొందరగా పంపించేస్తున్నాం అండి. అందరు కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. హీరోయిన్ ఎక్కడ పట్టుకున్నారు? కొత్త అమ్మాయ? దీంట్లో ఏంటంటే హీరోలు హీరోయిన్ అని లేకుండా కథే హీరోలాగా వెళ్తా ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి కూడా పాడేరని ఒక మూవీ చేసిందండి, మొన్న వచ్చింది, మంచి బాగా వెళ్ళింది సినిమా. సత్యం రాజేష్ గారు వీళ్ళందరితో వర్క్ చేసింది ఆ అమ్మాయి ఒక 4 సినిమాలు చేసింది. ఆ అమ్మాయితో పాటు వేద్విక అని ఇంకొక అమ్మాయి, 2 అమ్మాయిలు ఉంటారు. ఈ అమ్మాయి పేరేంటి? ఈ అమ్మాయి పేరు సుహానా, ముంబై నుంచి వచ్చిందండి. షీస్ ఫ్రమ్ ముంబై. వేద్విక అనే అమ్మాయి గుజరాతీ అమ్మాయి. ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారండి, చాలా బాగా చేశారు. తెలుగు అమ్మాయి లాగా ఉంటారు. మీరు గతంలో పెద్ద సినిమాలు కూడా చేశారు, తమిళ్లో కూడా చేసినారు. అవును సార్, తమిళ్లో కూడా చేసి ఇప్పుడు మొత్తురాల అంటూ చిన్న సినిమాతో ఒక ఛాలెంజింగ్ గా చేస్తున్నారు. గత సినిమాల గురించి అనుభవాలు చెప్పండి డైరెక్టర్ గా. మొదటి అవకాశం ఎలా వచ్చింది? నా మొదటి అవకాశం వచ్చేసండి, మా గురువు గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చారండి, పిసి రెడ్డి గారి దగ్గరికి. వాళ్ళు ఒక చిన్న స్మాల్ బడ్జెట్ లో చేద్దాము అని అంటే మా శిష్యుడు ఉన్నాడు. అప్పుడు ఎవరు వచ్చినా నన్ను వీడు డైరెక్టర్ అవుతాడని పరిచయం చేసేవాడండి. అట్లా ఆ ప్రొడ్యూసర్కి నేను దగ్గర అవడం జరిగిన తర్వాత అనుకోకుండా నేను మన ఎన్ఎఫ్డిసి వాళ్ళు ఒక కాంటెస్ట్, ఒక చిన్న షార్ట్ ఫిల్ములు చేస్తే అందులో అవార్డు వచ్చిందండి నాకు. అది వచ్చిన తర్వాత ఇప్పుడు అనే సినిమా స్టార్ట్ చేశానండి. అది భీమవరం రాజు గారు అని భీమవరం అయింది. అంతా షూటింగ్ అంతా అక్కడే. అది తెలుగు నాటక రంగం మీద చేశానండి సినిమా. ఇప్పుడున్న నాటకాలు ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి తెలుగు నాటక రంగం మీద చేసామండి. అది మంచి పేరు వచ్చింది. బాగా అంటే మన బడ్జెట్ లో మంచి పేరు వచ్చిందండి. ఉన్న బడ్జెట్ లో తీసి రిలీజ్ చేయగలగా అది అక్కడ నేర్చుకున్నానండి బాగా. గురువు గారి దాంతో నేర్చుకొని అది బాగా మంచి పేరు వచ్చిందండి. ఆ సినిమా తర్వాత కళా పోషకులని ఒక సినిమా చేశానండి. అది కూడా కళా పోషకులు ఎంటైర్ కామెడీ అండి, ఎంటర్టైన్మెంట్ తోటి ఆ సినిమా చేశాను. అది కూడా థియేటర్ లో మంచి రెస్పాండ్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు వచ్చాయి, అంత హ్యాపీ అండి. దాంట్లో ఆర్టిస్ట్ వచ్చి మన కృష్ణవేణి గారు, ఇప్పుడు సినిమాలో వచ్చి శివాజీ రాజా గారు అండి. మెయిన్ ఆయన ఆ సినిమాని నడిపించి అప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి కూడా ఆయన ఆ క్యారెక్టర్ నచ్చి ఆయన అంత దూరం భీమవరం దాకా వచ్చి ఆయన ఆ క్యారెక్టర్ ని చేసి ఇప్పటికి కూడా ఆయన బెస్ట్ క్యారెక్టర్ నాకు అని చెప్పి చెప్తా ఉంటారు సార్. ఆయన చాలా మంచి క్యారెక్టర్ ఆయన. దాని తర్వాత కళాపోషకులు వచ్చేసి కృష్ణవేణి గారు, తర్వాత విశ్వ కార్తికేయ అనేసి చైల్డ్ ఆర్టిస్ట్, అతను ఆ 4 సినిమా వీటన్నిటిలో చేశాడు. ఆ అబ్బాయిని హీరోగా తీసుకొని లిమిటెడ్ మంచి ప్యాడింగ్ తోటి చేసామండి ఆ సినిమా. రాజ్బాబు గారి తమ్ముడు అనంత్ గారు వీళ్ళందరూ చేశారండి ఆ మూవీ. దాని తర్వాత ఎన్ఐ మాట్రూమ్ కాదలే, తమిళ్ భాగ్యరాజా గారు, తులసి గారు, తమిళ్ తమిళ్ వచ్చండి. ఎట్లా అంటే తమిళ్ అంటే గురువు గారితో చెన్నైలో ఉన్నాను. రెండోది భాగ్యరాజ గారితో కొంచెం సాన్నిహిత్యం, ఆయన కూడా గురువు గారి లాగా ఆయన దగ్గర కూడా ఇది ఉండేది. అట్లా తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు 2 లాంగ్వేజ్ లో తీద్దామని చెప్పేసి తమిళ్లో చేశానండి. అది కూడా మంచి పేరు వచ్చింది. తెలుగులో ఏం పేరు? అది అల్లంత దూరాన్ అని సినిమా, అల్లంత దూరాన్ అని ఇక్కడ కూడా బాగా మంచి పేరు వచ్చిందండి. భాగ్యరాజ గారు, తులసి గారు, తమిళ్ జయప్రకాష్ గారు, తర్వాత ఇలవర్సన్ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. తమిళ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఆలీ గారు నెంబర్ ఆఫ్ డేస్ 15 days చేశారండి సినిమా. ఆలీ గారు పెద్ద ప్యాడింగ్. అట్లా మంచి ఆర్టిస్టులతోటే చేశాం సార్ సినిమా. అది మంచి లవ్ స్టోరీ. అక్కడ తమిళ్లో మణిరత్నం గారికి ఎంత మంచి పేరు వచ్చిందో రోజా సినిమాకి, అంత ఆ మేకింగ్ అని చెప్పి బాగా అక్కడ ఉన్న జర్నలిస్టులు వాళ్ళందరూ, సినిమా జర్నలిస్టులు బాగా అప్రిషియేట్ చేశారు. మంచి వచ్చింది సార్, చాలా మంచి. ఇప్పుడు మథుర సార్, మథుర తోటి చూడాలి. చాలా వరకు ఏమవుతుందంటే ఇండస్ట్రీలో సార్ ఎన్ని చేసినా గానీ, ఎంత సక్సెస్ ఉన్నా గానీ, ఇంకో సినిమా అవకాశం రావటం అనేది చాలా కష్టమైపోయిన పరిస్థితి. సార్ మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలా సస్టైన్ అవుతున్నారు ఇండస్ట్రీలో?
అదే సార్, ఇప్పుడు ఇది వచ్చేసి మత్తురా సినిమా లాగా సినిమా అనేది ఒక మత్తు సార్. ఒక్కసారి ఎక్కిందంటే ఈ డ్రగ్స్ కంటే పెద్ద ఘోరం ఇది. దీంట్లోంచి బయటకు రావాలంటే వేరే పని చేసుకోలేము. ఇది సినిమాలోనే ఉండాలి, మనకి ఇంకో సినిమా వస్తుంది, ఇంకో మనం సక్సెస్ అవుతాం అనే ఆశావాదులుగా బతకడమే. అందరూ అనిల్ రావుపూడి కాలేరు, రాజమౌళి కాలేరు. అవునండి, కానీ బేసిక్ గా వాళ్ళకున్న స్ట్రెంతే అందరికీ ఉంటుందండి. కాకపోతే ఇది ఏదైతే ఒక బెంచ్ కావాలండి, ఆ బెంచ్ కోసం అందరూ అదే అంటే ఇప్పుడు నేను తీసిన సినిమాలు కూడా అన్ని మంచి సినిమాలండి, అన్ని అందరూ చెప్పినవే. కాకపోతే ఏమవుతుందంటే రిలీజ్ టైంకి ప్రేక్షకులకి ఇంకా దగ్గర చేరు. ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఉందండి, అప్పుడు కరోనా తర్వాత రిలీజ్ చేస్తే థియేటర్ కి అంత ఎక్కువ వెళ్ళలేదండి. తర్వాత దాన్ని ఓటీటీలో వస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక ప్రముఖ ఛానల్లో చాలా పెద్ద మిలియన్స్ లో ఉన్నాయి వ్యూస్. ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు. మామూలుగా కామెంట్లు అన్నా చూస్తే ఒకటో రెండో అన్నా వస్తాయి, కానీ ఆ సినిమా ఒక్కటి కూడా రాలేదండి. అందరూ మంచి అసలు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. అట్లా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయి, కానీ దగ్గరికి పోవాలంటే అవి ప్రొడక్షన్ వైజ్ గానీ కొంచెం పబ్లిసిటీ వైజ్ గానీ దాంతో కొంచెం ఆగుతాయండి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు గానీ రాజమౌళి అలాంటి టాలెంట్ చాలా మందికి ఉంటదండి, కాకపోతే బెంచ్ కావాలి. ఆ బెంచ్ పైకి వచ్చిన వాళ్ళనే చూస్తాం మనం. అవునండి, అలాంటి టాలెంట్ అంతకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, లైమ్ లైట్ లోకి రారండి. రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, వాళ్ళకు సరైన బెంచ్ దొరకపోవడం. వాళ్ళలో ఉన్న కథని, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ఒక పెద్ద ప్రొడ్యూసర్ కి చెప్పలేని స్థాయిలో చాలా మంది ఉన్నారండి. అంటే ఒక వారధి, అంటే అక్కడ తీసుకెళ్లి ఒక బ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది ఉండిపోతున్నారు. అందుకే అండి ఇండస్ట్రీలో పాత రోజుల నుంచి ఒక నానుడు ఉంటుంది, ఉంటే డబ్బు అన్నా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. ఇప్పుడు మీకు అర్జున్ రెడ్డి మన డైరెక్టర్ ఉన్నారండి, ఆయన ఏంటి పాపం చాలా చేశారు. ఆయనకి బేసిక్ ఏంటంటే ఇన్సెల్ఫ్ వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల, ఆయనకున్న టాలెంట్ కి వాళ్ళ బ్రదర్ తోడవడం వల్ల ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళారు. అట్లానే ఉండాలి, అది బ్యాక్గ్రౌండ్ అని. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉన్నారు, ఆయన రైటర్ గా పనిచేసిన వాళ్ళందరూ సీను వైట్ల గారు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశారండి. ఆయన కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళడం చాలా దగ్గర, చాలా తేలిక. వెళ్ళిన తర్వాత ఆయన టాలెంట్ తోటి ఆయన నిరూపించుకున్నారు. ఈ రోజు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు. అంటే మనం పనిచేసే మన వ్యక్తులు గాని, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఉండాలండి, లేకపోతే అంత తొందరగా ఇండస్ట్రీలో అవుట్పుట్ కూడా అలా ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉండటం పాటు అవుట్పుట్ కూడా అలా రావాలి. అవును సార్, అంటే బేసిక్ గా సార్ ఇప్పుడు నా దగ్గర మంచి అవుట్పుట్ లేకపోతే నేను 4 సినిమాలు తీయలేను సార్. అంతేగా బేసిక్ ఏంటంటే నా దగ్గర అవుట్పుట్ లేకపోతే నేను 4 సినిమాలు తీయలేను, ఇంకా ఒక 2 సినిమాలు వెయిట్ లో ఉండలేవు. బట్ ఈ సినిమాలు బడ్జెట్ వైజ్ కి వచ్చేసరికి సినిమా ఎంత బాగా వచ్చినా దాన్ని పబ్లిసిటీ చేసి థియేటర్ దాకా తీసుకుపోవడం అనేది ఒక పెద్ద టాస్క్ సార్. మనకున్న దాంట్లో మనం ఎంతవరకు న్యాయం చేసాం అనేది మనం చేస్తున్నాం సార్. కంటెంట్ ఎంత బాగున్నా గానీ మనం ఎంత ఇది చేసినా ప్రేక్షకుల దగ్గరికి హైవేలో తీసుకెళ్ళాలి. అక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి సార్, తప్పకుండా ఆ లోపాలను అధిగమించాలి, చూడాలి సార్. అంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద డైరెక్టర్ అవ్వాలని వస్తారు, అది వెళ్ళే రీచ్ అయ్యేదానికి కొంచెం టైం పట్టచ్చు అంతే. అదే మన వెనక్కి వెళ్తే దాసరి గారి తర్వాత ఇక సూర్యదేవ రామ్మోహన్ రావు గారు టీమ్ ఇట్లా పరిచయం అయింది. అలా ఇంకెవరెవరి దగ్గర చేశారు మీరు? అంతే సార్, సూర్యదేవ రామ్మోహన్ రావు గారు, ఆయన ద్వారా పూరి జగన్నాథ్ గారి దగ్గర ఏక నిరంజన్ టైంలో ఆయన దగ్గర అబ్జర్వేషన్ అక్కడికి కూడా వెళ్ళాను సార్. అంటే స్క్రిప్ట్ లో కూర్చోవడం జరిగింది సార్, అక్కడ అంతవరకు చేశాను సార్. ఇంకా మెయిన్ పిసి రెడ్డి గారు, దాసరి గారు, సూర్యదేవ రామ్మోహన్ రావు గారు, ముచ్చెల రజనీ శకుంతల గారు, రైట్ ఎండమూరి లాంటి వాళ్ళు డైరెక్టర్ గా ఇదే అయిపోయారు. సూర్యదేవ రామ్మోహన్ గారు చేసినట్లేదు డైరెక్షన్? చేయలేదు సార్, చేయలేదు. గురుగారు ఇంట్రెస్ట్ లేదా అంటే? ఆయన బాగా బిజీ సార్, రైటర్ గా బాగా బిజీ. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకున్న ఇది ఏంటంటే ఆయన రైటింగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద పెట్టేవాళ్ళు కాదు సార్. ఆయన ఏంటంటే నవల్స్ విపరీతంగా పబ్లిష్ అవుతా ఉండేవి అనమాట. ఆ రోజులో ఆయన కూడా బాగా రాసేవాళ్ళు. అమ్మో, గణపతిరావు గారు, సూర్య రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ అసలు ఒక సెకండ్ సార్, వీళ్ళు అంతే ఒక ఊపేశారు. ఒక ఊపేసి అసలు స్వాతి బుక్ లో ఈయన నవల్ లేకుండా ఒక్కసారి కూడా పబ్లిష్ అవ్వకుండా లేదు సార్. స్టిల్ ఇప్పుడు కూడా ఆయన నవలు ఇప్పటికీ స్వాతి బుక్ లో మీరు చూస్తే సూర్యదేవరావు గారిది ఏదో ఒకటి వేస్తానే ఉంటారు సార్. ఆయన రైటింగ్ స్కిల్, ఆయన డీటెయిలింగ్ వెళ్తారు సార్. ఏదన్నా ఒక పాయింట్ పట్టుకుంటే ఆ పాయింట్ మీద రీసెర్చ్ చేస్తారు.
అసలు ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఆ కంపెనీకి అసలు వ్యవస్థాపకులు ఏంటి. ఎండమూరి గారి ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. ఎండమూరి గారిది ఏంటంటే సార్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అదే ఆ ఫ్లో శైలి కరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాడు సార్. మల్లాది గారిది ఏంటంటే డైలాగ్ తో ఎంటర్టైన్ చేస్తాడు. అవును సార్ వాళ్ళు లెజెండ్స్ కదా సార్. సూర్యదేవర్ గాని, గురువు గారు, ఎండమూరి గారు, వీళ్ళందరూ లెజెండ్స్. అసలు రైటింగ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నారు సార్, అదే దీంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత కొంచెం ఆ శైలి మారింది సార్. కానీ ఒక్క శకం బాగా ఊపేశారు సార్. ఇప్పుడు ఇంత ఇండస్ట్రీలో దాదాపు మీరు వచ్చి దాదాపు 20 ఏళ్ళ పైన అవుతుంది. 20 ఏళ్లలో నేనేం సాధించాను అనుకుంటే సినిమాల పరంగా ఉన్నాయి. అవును సార్. అనుభవం పరంగా లెజెండ్స్ ఉన్నారు. అవును సార్. సినిమాల పరంగా చూసుకుంటే నాకు ఒక పెద్ద సినిమా నేను చేశానని చెప్పడానికి ఏమీ లేదు. కారణం ఏంటి? కారణం అంటే ఇదే సార్, మనం వెళ్ళే అప్రోచింగే కొంచెం కరెక్ట్ వేలో వెళ్ళలేదని నేను అనుకుంటాను సార్. అంటే కొంచెం మంచి ప్రొడ్యూసర్ లేట్ అయినా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, అది ఒకటిను వచ్చిన సినిమా వచ్చినట్టు చేసుకుంటూ పోవడం కూడా ఒక ఇది అనిపించింది సార్. అంటే మీరన్నా కొన్ని చేస్తున్నారు, కొంతమంది గోస్ట్లుగా మిగిలిపోతూ ఉంటారు. అవును సార్. గోస్ట్ డైరెక్టర్ గా ఉంటారు, గోస్ట్ రైటర్ గా ఉంటారు. అవును సార్. ఇలాంటి అవును సార్. మీకు కూడా గోస్ట్ ఛాన్స్లు ఎప్పుడైనా వచ్చినాయి? అయ్యో చాలా సార్. అసలు అవంటే ఇప్పుడు కూడా కొన్ని వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరో వస్తారు, స్క్రిప్ట్ లో కొంచెం డైలాగ్ వర్షన్ రాసి ఇవ్వమంటారు. ఆ సినిమాలో మన అన్ని డైలాగులు మనయే ఉంటాయి, మన పేరు ఉండదు. అవి చాలా ఉంటాయి సార్. అవి ఇంకా అవి తప్పవు సార్. అప్కమింగ్ ఉండే వాళ్ళకి అంటే అది తెలిసే మనం ఒప్పుకుంటాం సార్. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్, కొన్ని స్వకార్యానికి స్వామి కార్యానికి అన్నట్టు ఆ రెండిట్లో మనకి కడుపు నిండడానికి కొన్ని చేస్తాం, మన ఫ్యాషన్ కొన్ని చేయాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్నారా? పెళ్లి పెళ్లి సార్ అయింది సార్. ఒక 10 years అయిపోయింది. సినిమా ఫీల్డ్ ఉండగానే చేసుకున్నాను. సినిమా వాళ్ళకి పెళ్లి అని అంటారు. అవును సార్. మరి ఎట్లా లవ్ మ్యారేజా లేకపోతే? అన్ని రకాలు సార్, లవ్ అరేంజ్ అన్ని. తెలంగాణ అమ్మాయిని చేసుకున్నా, ఆంధ్ర నుంచి వచ్చి. అన్ని రకాలుగా జాబ్ చేస్తూ ఉంటుందా? ఎస్ సార్, అమ్మాయి జాబ్ చేస్తుంది. 2 ఆడపిల్లలు, చక్కగా హ్యాపీ ఫ్యామిలీ సార్. సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి? సాఫ్ట్వేర్ కాదు సార్, తను గోల్డ్ దాన్ని టెస్ట్ చేసే దాంట్లో ఉంటారు. డైమండ్స్ కానీ గోల్డ్ కానీ టెస్ట్ చేస్తే పెద్ద కంపెనీలో చేస్తున్నారు సార్. మంచి జాబ్ ఇది. మంచి జాబ్ సార్. కొంత మీకు ఎందుకంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడంటే అంతే సార్. మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అంతే సార్. అవును సార్. ఆ సపోర్టింగ్ ఉంది సార్ ఫస్ట్ నుంచి కూడా. మా మదర్ దగ్గర నుంచి సపోర్టింగ్ ఉంది సార్. తర్వాత మా వైఫ్ గానీ అందరూ చుట్టుపక్కల అందరూ సపోర్టింగే సార్. మనం గెలుస్తామా లేదా తర్వాత పరిగెత్తడానికి అయితే వీళ్ళు వెనక సపోర్టింగ్ ఉంది సార్. డెఫినెట్ గా మంచి. రాజకీయ పార్టీలు అప్రోచ్ అవుతూ ఉంటే మా పార్టీకి ఈ సినిమాలు మాట్లాడే అవకాశాలు రాలేదు మీకు? ఒక్కసారి వచ్చింది సార్. కానీ నాకు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో మనకి ఎందుకు అనుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది సార్. ఎందుకంటే మా గురువు గారు ఆల్రెడీ జగన్ నాయకుడు అని సినిమా చేశారు సార్. జగన్ నాయకుడు అనేసి మనకి ఆయన గూడూరు దగ్గర చేశారు, పద్మనాభరెడ్డి గారి ప్రొడ్యూసర్ అని. దానికి నేను రైటర్ గా పనిచేశాను సార్. 4 రైటర్లో నేను ఒక రైటర్ గా గురువు గారి దగ్గర చేశాను. అప్పుడే వచ్చిందనమాట. కానీ నాకు ఎలాంటి అవకాశం చెప్పారు ఏమన్నా పలానా ఎట్లాంటి కదని? రాజశేఖర్ రెడ్డి గారిదిను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య అప్పుడు మంచి వాళ్ళిద్దరిని బ్యాక్గ్రౌండ్ పెట్టి చేయమన్నారు. కానీ నాకు అది మోసే శక్తి అప్పటికి లేదు. మీ భావజాలం ఏంటి పార్టీల పరంగా? సార్ నా భావజాలం ఏంటంటే, నేను మా మదరు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా తెలుగుదేశం పార్టీ అంటే బాగా అభిమానం సార్ మా మదర్కి. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే, ఎందుకంటే మా అక్క పెళ్ళప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ మాకు హెల్ప్ చేశారండి. అప్పుడు బాగా హెల్ప్ చేశారు. ఆ ఊర్లో ఒక కౌన్సిలర్ నరసింహ గారు అనేసి, ఆయన చక్క నరసింహ గారు అనేసి, అప్పటి నుంచి మదరు అయితే. నాన్నగారు బీజేపీ, ఇప్పుడు కూడా ఆయన కార్యదర్శి అండి, బీజేపీ కార్యదర్శి. మా నాన్నగారికి బీజేపీ అంటే బాగా ఇష్టం. అమ్మేమో తెలుగుదేశం, మేమేమో పవన్ కళ్యాణ్ గారి ఫోన్లో. ఇట్లా ముగ్గురం కూటమి అయిపోయాం సార్. కూటమి మా ఇంట్లో కూడా కూటమి నడుస్తుంది సార్ ఇప్పుడు. అట్లా మరి మీకు పవన్ కళ్యాణ్ గారితో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెగా హీరోలు ఎవరితో చేద్దామని ఆలోచన కానీ అట్లా ఉంటది సార్? డెఫినెట్ గా ఉంటుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక పెద్ద సముద్రం సార్. షిప్పులు చాలా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలో. ఆ స్థాయికి వెళ్ళాలి సార్. అదే ఆ ట్రయల్స్ లోనే ఉన్నాను. మనం అంటే ఏం లేదు సార్, ఒక మంచి హిట్ ఇస్తే ఎవరైనా పిలుస్తారు సార్. ఆ పిలుపు కోసమే ప్రయత్నాలు, ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ ఆ పిలుపు కోసమే సార్.
ఎందుకంటే మీరు పిసి రెడ్డి గారి అనుభవం అంటే మామూలు అనుభవం అవును సార్. దాసరి గారు అంటే మామూలు అనుభవం అవును సార్. అవును సార్. ఇద్దరు పెద్ద మహాసముద్రాల నుంచి అవును సార్. మీరు చెంబు నీళ్ళు తోడుకున్నా అక్కడ చెంబుడు ఇక్కడ చెంబుడు తోడుకున్నా జ్ఞానం ఉంటుంది మీకు. అవును సార్. అవును సార్. జ్ఞానం ఉంది కానీ సార్ అంటే ఏమైందంటే అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ లాస్ట్ టైంలో నేను ఉండడం వల్ల ఏమైందంటే అంటే వాళ్ళు చనిపోవడానికి కొంచెం దగ్గరగా ఉన్న ఒక 2-3 సంవత్సరాలు ముందు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు ఏ సహాయం అడగలేదండి. అంటే వాళ్ళు ఉన్నారు కదా, కాలం నడిచిపోతా ఉంది. సార్ నన్ను పద్మాలయలో పెట్టించండి, నన్ను ఇక్కడ పెట్టించండి అని అడిగే టైం రాలేదండి. ఏదో ఇంకా నేర్చుకుంటున్నాం అనే దాంట్లో వెళ్ళిపోయాము. అక్కడ ఏమైందంటే వాళ్ళు కాలం చేసే టైంకి మన వెనక ఎవరు లేకుండా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు తెలిసింది, మనిషి ఉన్నప్పుడే ఆ మనిషికి విలువ, ఆ మనిషి లేకపోతే వెనక ముందు కూడా చూడరు సార్. అది కాకుండా ఇప్పుడు వచ్చిన సోకాల్డ్ పెద్ద ప్రొడక్షన్స్ ఏంటంటే కార్పొరేట్ వచ్చేసాయి సార్. కథ వినడానికి కూడా టైం ఉండట్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకంటే వాళ్ళకున్న బిజీలో కథలు వినడానికి కూడా వాళ్ళంతా పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిపోయినాయి సార్. వాళ్ళు అంటే వాళ్ళ దాకా వెళ్ళడానికి మాకు ఒక దారికి చూస్తా ఉన్నారు సార్. ఇప్పుడు అలాంటి డైరెక్టర్లు చాలా మంది ఉన్నారండి. చాలా మంది చిన్న సినిమాలు చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే మీ 20 ఏళ్ల జర్నీలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అవమానాలు ఉంటాయి. అయ్యో చాలా సార్, అవమానాలు అయితే చాలా ఉన్నాయి. అంటే సినిమాల్లోనే సార్. సినిమాల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక కథ అంతా రాస్తాము, ఆ సినిమా ఒక మంచి పేరు తెచ్చుకుంటది, అందులో మన పేరు ఉండదు. ఇలాంటి అందరూ ఉంటానే ఉంటాయి సార్. నాకు ఎక్కువ అవమానాలు ఏంటంటే సార్, నా సినిమా ఎంత బాగా షూట్ చేసి డే అండ్ నైట్ అంతా చేసి దాన్ని పబ్లిసిటీకి ముందుకు తీసుకెళ్లేటప్పటికి ప్రొడ్యూసర్స్ కి పాపం అంత ఇది లేకుండా అలాగే ఉంటుంది సార్. దాన్ని ప్రజల దాకా తీసుకెళ్లే దాంట్లో వెనకబడిపోతున్నాను సార్. అంటే వెనకబడిపోతున్నా అంటే ప్రొడక్షన్ సైజ్ సార్. ఇప్పుడున్న పబ్లిసిటీకి సినిమాకి మనం ఎంత ఖర్చు పెడతాం అంత పబ్లిసిటీ చేయాలి సార్. ఆ దారిలో వెళ్ళే దారిలోనే కొంచెం ఒడిదుడుకులు వస్తాను. అక్కడ కొంచెం అవమానాలు. ఎవరినైనా సార్ కొంచెం ఒక పాట రిలీజ్ చేయండి, లేకపోతే ఒక ట్రైలర్ రిలీజ్ చేయండి అన్నా కూడా మనలాంటి వాళ్ళకి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో మనకి అక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్లు ఇలా జరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా మనకి ఈ మాత్రం అనే భావన అయితే వస్తుంది, ఉంటుంది సార్. కంపల్సరీ అది ఉంటది. మొన్న కందులు దుర్గేష్ గారి చేత మా టీజర్ లాంచ్ చేశాను సార్. అసలు అది ఎలాగంటే ఓవర్ నైట్ ఇక్కడ నుంచి నేనే డ్రైవింగ్ చేసుకొని మా టీం మొత్తాన్ని ఫుల్ వర్షంలో తీసుకెళ్ళాను. అక్కడికి అక్కడ ఉన్న కొంతమంది మేము ఒక రాజమండ్రిలో షూట్ చేసాం సార్. అక్కడ షూట్ చేసేటప్పుడు శ్రీనివాస్ పేరుప్రెడ్డి గారు అనేసి మాకు అక్కడంతా చూసుకున్నాడండి. ఆయనకి ఏదో కొద్దిగా పరిచయం తోటి అపాయింట్మెంట్ తీసుకొని, అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఈ గంజాయి మీద ఆయన పారద్వారని ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చున్నారనమాట ఆయన ఎలక్షన్ లో కూడా. అందుకని ఆయన తొందరగా రిసీవ్ చేసుకున్నారు సార్. మన టీజర్ అది చూసి ఆయన తీసుకొని ఒక ½ అవర్ మాట్లాడారు సార్. రూమ్ లోకి తీసుకెళ్లి మినిస్టర్ అంతసేపు మాట్లాడడం అంటే చాలా అదృష్టమే సార్ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ ఇంకో నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేసేస్తామండి. ట్రైలర్ కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారే చేస్తున్నారు సార్. అదొక మంచి సుపరిణామం. అంటే కొంచెం గవర్నమెంట్స్ కూడా మంచి ప్రసవ వేదన లాంటిది. షూటింగ్ చేయడం ఒక ఎత్తు, డెలివరీ అవడం అనేది ఒక ఎత్తు సార్. డెఫినెట్ ఇది ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉంది సార్. ఇది చిన్న సినిమాకి అది ఎప్పుడు ఉంటుంది సార్. చిన్న సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి థియేటర్ లో పడేంత వరకు ప్రతిరోజు ఒక గంటమే అది ఫేస్ చేస్తూ ఉండాలి, తప్పదు. చిన్న సినిమాకి తప్పదు సార్. అది చిన్న సినిమా అంటే చిన్న సినిమా అంటే నిర్మాత స్ట్రాంగ్ గా ఉండి ఫైనాన్షియల్ గా పెద్ద సంస్థ అయి ఉంటే వాళ్ళు ఎక్కడ రాజీ పడకుండా చిన్న సినిమాని కూడా పెద్ద సినిమాగా చేస్తారు. వాళ్ళు చేస్తారు సార్. బ్యాక్గ్రౌండ్ ఉంటాయి సార్. ఇప్పుడు బేబీ సినిమా తీసుకున్నాం సార్. బేబీ సినిమా చిన్న సినిమానే, కానీ దాన్ని అనుకున్న బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అందరూ బలగం సినిమా అంటారు సార్. వెరీ గుడ్ సినిమా సార్. అసలు బలగం ఒక మార్చేసింది. కానీ బలగం సినిమా వెనక ఎవరున్నారు? దిల్ రాజు గారు. ఇది సార్ మెయిన్. ఒక చిన్న సినిమా ఈ రోజుల్లో బతకాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది లేకపోతే చిన్న సినిమా ఈ రోజుల్లో అయితే కష్టమే సార్. అంటే ఓటీటీ అంటారు, శాటిలైట్, ఇవన్నీ కూడా చిన్న సినిమాకి ఎప్పుడు సపోర్ట్ చేయవు సార్. సినిమా బాగా ఆడి బాగున్నా కానీ కష్టమే సార్. చిన్న సినిమా మనం ఎంత బాగా తీసి ఎంత బాగా ఇది చేసినా కానీ కొంచెం ఇప్పుడైతే ప్రసవ వ్యాధులు చాలా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడున్న దీంట్లో. సినిమా రంగంలో ఇప్పుడు చిన్న సినిమాలో పరిస్థితి ఎలా ఉంది సార్? చిన్న సినిమా ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ని బతికిచ్చే సినిమా, డైరెక్టర్ని బతికిచ్చే సినిమా సార్. కానీ ఆ ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్లు
చిన్న సినిమా వైపు చూడట్లేదు సార్. ఉన్న ప్రొడ్యూసర్లు చూడట్లేదు, వచ్చే ప్రొడ్యూసర్లు కూడా చిన్న సినిమా అంటే ఎలా అయిపోయిందంటే సార్, ప్రతి పెద్ద హీరో కూడా చిన్న సినిమా నుంచి వచ్చిన వాళ్ళే సార్. స్టిల్ ఈ రోజుకి కూడా ప్రతి పెద్ద హీరో కూడా చిన్న సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మళ్ళీ చిన్న సినిమా వైపు చూడట్లేదు సార్. ఇక చిన్న సినిమాని కొంచెం ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ ఇప్పుడు. అంటే పాన్ ఇండియా అనే పెద్ద ముసుకేసేసి సినిమాని చంపేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా కూడా ఒకప్పుడు చిన్న సినిమానే కదా సార్ పాన్ ఇండియా. ఇప్పుడు మలయాళంలో సినిమాలు వస్తున్నాయి, మలయాళం సినిమాలన్నీ చిన్న సినిమాలే కదా సార్, పాన్ ఇండియా లెవెల్లో ఆడుతున్నాయి. ఏం లేదు సార్ ఇక్కడ కథే, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథే ఎంతవరకు రీచ్ అయితే అదే సార్. కానీ దాన్ని ప్రేక్షకుల దాకా తీసుకుపోయేదంటే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం కొంచెం ఇప్పుడు బతికించాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. లేకపోతే చాలా మంది డైరెక్టర్లు చాలా మంది పని లేకుండా మిగిలిపోతారు సార్. అదైతే మాత్రం ఉంది సార్ ఇండస్ట్రీలో. మొన్న సమ్మె చేశారు, వాళ్ళకి 30% పెంచమని డిమాండ్. అవును సార్. వాళ్ళ ఆ డిమాండ్ లో ఎంతవరకు న్యాయం ఉంది దాని మీద చెప్పండి సార్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పిసి రెడ్డి గారి దగ్గర అక్కడి నుంచి ఉన్నాను కాబట్టి, అప్పుడు టెక్నీషియన్ ప్రొడ్యూసర్ ఒక తండ్రి బిడ్డల్లాగా పనిచేసుకునేవాళ్ళు సార్. ప్రొడ్యూసర్ బాధపడితే టెక్నీషియన్స్ కూడా వెనకుండి ఆదుకునేవాళ్ళు. కొన్ని నెలలు డబ్బులు ఇకపోయినా మన ప్రొడ్యూసరు మన డైరెక్టర్ అని చెప్పేసి ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ బంధం అనేది దూరం అవుతా ఉంది సార్, మనది అనేది దూరం అయిపోతా ఉంది. అందువల్లే ఇది ఇలా ఈ సమ్మెలు కానీ ఇవి కానీ వస్తూ ఉన్నాయి సార్. దాని ఏమవుతుందంటే సార్, కొన్ని కార్పొరేట్ సెక్టర్స్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల కూడా, ఆ మైండ్ థింగ్ ఉండడం కూడా కార్మికులకి ప్రొడ్యూసర్లకి గ్యాప్ అయితే పెరిగింది సార్. ఓకే, ఆ గ్యాప్ కార్పొరేట్ సంస్థలు రావడం మంచిదే కదా, మంచిదే సార్. సినిమాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు, అది సిస్టమ్ లో ఉంటే మంచిది సార్. ఇప్పుడు ఏమైపోతుందంటే సార్, కార్పొరేట్ రూల్స్ సినిమా రూల్స్ కి దగ్గరగా ఉండవు సార్. సినిమా అనేది ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ లాగా చేసుకునే సార్. కార్పొరేట్ అంటే మనకు తెలిసిన టైము, ఒక టార్గెట్, ఇవన్నీ వచ్చేస్తాయి సార్. సినిమాకి దానికి కొంచెం పడదు సార్. ఎందుకంటే సినిమా అనేది మనకి ఉదయం 4 గంటలకు 3 గంటలకు నిద్రలేసి వచ్చి ఇక్కడ మన ఇంట్లో తిన్నట్టే అందరం కలిసి కూర్చొని తిని, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఎంత ఒక కోఆర్డినేషన్ ఉండేది సార్. ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ అనేది కొంచెం ఎందుకో దూరం పెరుగుతుంది అనేది. సినిమాలు చేయట్లేదుగా. అవును సార్, చేయట్లేదు సార్. చేయకపోవడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడం, సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా మారుతున్నాయి సార్. ఎందుకంటే ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా ఆడట్లేదు అనేది కూడా ఒకటి, ఎంత పెద్ద సినిమా అయినా ఆడకపోతే మొత్తం కుప్పకూలిపోతుంది సార్. అప్పట్లో రామానాయుడు గారు సినిమా రిజల్ట్ కి ఆయన సంబంధం ఉండేది కదా సార్. ఒక సినిమా పోనీ ఇంకో సినిమా పెట్టి చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత సినిమా ప్రొడక్షన్ హౌస్ ఉంటుందా లేదా కూడా డౌటే సార్. అది కాకుండా ఉన్న పెద్ద ప్రొడక్షన్స్ అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడం, ఒక మీడియం రేంజ్ అండ్ చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ తక్కువైపోయారు కదా సార్. అదే దాని వల్ల కూడా పనిచేసే వాళ్ళు ఒక 30% అయితే 70% పని లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ కార్మికుల్లో కొంతమంది. ఈ గ్యాప్ ని ఎప్పుడైతే ఫిల్ చేయాలి, కొంచెం అది తగ్గుద్దో అప్పుడు కొంచెం ఇండస్ట్రీ మళ్ళీ పాత రోజులు వస్తాయి చూడాలి సార్. ఇప్పుడేమో హీరోలు ఏమో సినిమాలు తగ్గించేసుకున్నారు, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేయడం వల్ల. డైరెక్టర్లు ఏమో ఇండస్ట్రీలో అసిస్టెంట్లుగా అసోసియేట్లుగా కోడేట్లుగా పనిచేసి ఒక హీరో మనకి డేట్స్ ఇస్తే సినిమా చేద్దామని తాపత్రయంతో వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అవును సార్, అవును సార్. మరి పెద్ద హీరోతో సినిమా చేద్దామని కలగానే మిగిలిపోద్దా? ఒక 80% అలాగే మిగిలిపోయే రోజులు వచ్చినాయి సార్. ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఒక సిండికేట్ లాగా అయిపోయారు సార్. అంటే ఎప్పుడు పాత రోజుల్లో కూడా ఉంది సార్. పాత రోజుల్లో కూడా ఏంటంటే, ఇప్పుడు కృష్ణ గారే ఉన్నారు అనుకోండి, నాకు తెలిసి మా గురువు గారు చెప్పే విధానాన్ని బట్టి రాఘవేంద్రరావు గారితో సినిమా చేసేవాళ్ళు, అలాగే కొత్తగా వచ్చే డైరెక్టర్ తో కూడా సినిమాలు చేసేవాళ్ళు సార్. ఒక హీరో, స్టార్ హీరో. ఇప్పుడు అది లేదు సార్. ఎందుకంటే ఒక హిట్ సినిమా, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన డైరెక్టర్కే మళ్ళీ అవకాశం ఇస్తున్నారు సార్. దాని వల్ల ఏమవుతుందంటే, ఒక సినిమాకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడడం, ఇంకా ఈ కొత్తగా వచ్చే బ్యాచ్ ఇంకా ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలతో వెళ్ళాలనుకున్న వాళ్ళు క్యూలోనే ఉండిపోతున్నారు సార్. ఆ క్యూలోనే ఉండిపోయి వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక ఆ మధ్యలోనే ఆగిపోతున్నారు సార్. అదొకటి పెద్ద ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు దాన్ని అనిల్ రావిపూడి గారు ఆ స్పీడ్ పట్టుకొని వెళ్తున్నారు. అంటే ఒకరిద్దరు డైరెక్టర్లు సార్, ఈ ఆ సోకాలు పెద్దోళ్ళు వెళ్తున్నారు. అనిల్ రావిపూడి గారు కానీ రాజమౌళి గారు కానీ ఒక్క ఫెయిల్యూర్ లేకుండా సినిమాలో సక్సెస్ఫుల్ గా చేసుకెళ్ళడం వెనకాల ఉన్న రహస్యం ఏంటి సార్? దీంట్లో ఓపెన్ సార్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ ఒక సినిమా కథ 50% అయితే 50% ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ హీరో కానీ సార్. ఏ డైరెక్టర్ గారికైనా అదే సార్. రాజమౌళి గారు కూడా అంతే సార్. రాజమౌళి గారు ఈ రోజున మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ పటంలో నిలబెట్టారు సార్. దానికి కారణం ఏంటి? ఆయన ఈగా సినిమా చేశారు, అలాగే బాహుబలి చేశారు. ఆ బాహుబలిలో దాని బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ సోర్స్, ఆ మేకింగ్ కానీ, అది
తీసుకెళ్ళింది సార్. అట్లాగే అనిల్ రావిపూడి గారు కూడా సార్, ఆయన చేసిన హీరోలందరూ కూడా నెంబర్ 1 హీరోలే సార్. ఆయన కథ 50% అయితే 50% ప్రొడక్షన్ హౌస్ హీరో. ఈ రెండు హీరోతోనే స్టార్ట్ అయింది కదా కెరీర్. కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడున్న హీరోల్లో పెద్ద హీరోనే కదా సార్ కళ్యాణ్ రామ్ గారు. ఆయన ఫస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ గారు. ఆ కళ్యాణ్ రామ్ గారి నుంచి దిల్ రాజు గారి బ్యాక్గ్రౌండ్ లో ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారండి. అదేనండి, ఒక బేస్ అయితే లేకపోతే కష్టమేనండి. అంటే టాలెంట్ 50%, ఒక 50% అదృష్టము అండ్ ఇవన్నీ కలిసి రావాలి సార్. కలిసి రాందే చాలా మంది డైరెక్టర్లు ఇంకా ఈజుతూనే ఉన్నారు సార్, సరైన ప్లాట్ఫామ్ దొరక్క. ఇప్పుడున్న టైంలో అయితే కొత్తగా వచ్చే డైరెక్టర్లకి అయితే చాలా గడ్డు కాలమే సార్. మన కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే సార్, ఒక షార్ట్ ఫిల్మ్ తో మెప్పించి డైరెక్టర్లు అయ్యి నిలబడిన వాళ్ళు ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఉన్నారు సార్. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తో వచ్చి పెళ్లి చూపులు అనే సినిమా తీసి చేశారు సార్. ఇప్పుడు ఆయన కూడా డైరెక్షన్ లో తగ్గిపోయింది. అంటే ఒక ఊపారు సార్ వాళ్ళందరూ ఒక ఇండస్ట్రీలో. కానీ ఒక హిట్ ఇచ్చిన తర్వాత కూడా అవకాశం రావడానికి టైం పడుతుంది సార్. దానికి నెంబర్ ఆఫ్ కారణాలు ఉంటాయి సార్. అది ఎట్లా ఉంటదంటే కొన్ని కాంబినేషన్లు కోసం వెయిట్ చేయడం, ఆ కాంబినేషన్ సెట్ అవ్వక మళ్ళీ దానికోసం మళ్ళీ వెయిట్ చేయడం, ఇట్లా కొన్ని కార్యక్రమాలు అలా జరుగుతూ ఉన్నాయి సార్. అలా జరుగుతుంది. ఇప్పుడు మీరు మథురా సినిమా మరి ఇంకా ఈ ప్రమోషన్ వర్క్ ఎలా ముందుకెళ్తున్నారు సార్? మథురా సినిమా చాలా చిన్న బడ్జెట్ తో మొదలైన సినిమా సార్. దీనికి మాకు ఒక బాగా పెద్ద ఫంక్షన్లు చేసుకునే అంత కూడా బడ్జెట్ లేదండి. ఇది ఒక సామాన్య ప్రేక్షకుడికి సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా కంటెంట్ దగ్గరికి వాళ్ళ చేరువుకి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్. దీంట్లో ఒక 50% మేము సఫలీకృతం అయ్యాం సార్. కొంచెం అందరూ అంటే మథురా సినిమా తెలిసింది సార్ జనాలకి. ఇది థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలనేది. ఎంత నిడివెంత ఉంది ఇది సార్? 2 గంటల 10 నిమిషాలు ఉంది సార్. 2 గంటల 10 నిమిషాలు. 2 గంటల 10 నిమిషాలు. మరి తమిళ్లో డబ్బింగ్ చేసుకుని అట్లా వాటి కోసం ట్రయల్స్ వేస్తున్నారు ఇతర భాష? డెఫినెట్ గా సార్, ఇతర భాషల్లో కూడా చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఓటీటీలో పెడితే దాన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో డబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా సార్. మంచి కంటెంట్. కొంతమంది డైరెక్టర్ జీవితాలు ఏమో రాత్రి మారిపోతుంది. ఆది ఇలాంటి హిట్ రాగానే తెల్లారు లేవగానే వినాయక ఇంటి ముందు క్యూ కట్టేశారు కొంతమంది. అవును సార్, అవును సార్. ప్రొడ్యూసర్ క్యూ కట్టేస్తున్నారు. అవును. ఆనంద్ లాంటి హిట్ రాగానే శేఖర్ కమల చుట్టూ ఫోన్ల మీద ఫోన్ కొడుతున్నారు. మరి ఈ పరిస్థితి మీకు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు సార్? ఈ పరిస్థితి అంటే అది తెలుసుంటే ఎప్పుడు అయిపోయేది. బట్ కాకపోతే ఒక రోజు వస్తుంది సార్. ఆ రోజు కోసం అయితే వెయిటింగ్ సార్. వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. మంచి సినిమాలు చేశారు మీరు అప్పుడు ఇప్పుడు. మంచి సినిమా తమిళ సినిమా భాగ్యరాజ్ అల్లంత దూరాన అది మంచి సినిమానే. ఏమవుతుందండి మీరు చెప్పినట్టుగా వెనకాల బ్యాకింగ్ సరిగా ఉంటే ఆ సినిమాలు వేరే లెవెల్లో ఉండేవి సార్. రిలీజ్ టైమ్స్ కానీ అవి కూడా కొంచెం క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళలేదని నాకు అది. అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ గా మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా అనేది ప్రొడ్యూసర్ గారు కానీ అన్ని రకాలుగా ఉండాలి సార్. ఎక్కడో చిన్న తప్పిదం జరిగింది కూడా. అందువల్లే ఎక్కువ వెళ్ళలేదని చెప్పి నేను భావిస్తాను. అది మళ్ళీ రెండోసారి రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్దాం. ఎందుకంటే సినిమా అంటే ఒక డైరెక్టర్ కాదు సార్. డైరెక్టర్ని నమ్ముకున్న రైటర్లు, డైరెక్టర్లు నమ్ముకున్న టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా వెనకే ఉంటారు సార్. ఒక రైల్ ఇంజిన్ కి ఈ బోగీలన్నీ ఉంటాయి సార్. వీళ్ళందరి భవిష్యత్తు కూడా డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకునే 50% నా కెరీర్, 50% వాళ్ళ కెరీర్ కూడా మనతో ముడిపడి ఉంటది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. టీం కూడా స్ట్రాంగ్ గా ఉంటే మనకి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. డెఫినెట్ గా అనిల్ రావిపూడి గారి దగ్గర టీం కూడా మంచి టీం దొరికినట్టు. సార్ ఆయన రైటర్ గా ఫస్ట్ నుంచి కూడా హేమహేమిలతో పనిచేశారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మంచి రైటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అంటే అంతే సార్. ఒక్కసారి ఒక హిట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పాజిటివ్ థింగ్స్ అన్ని వస్తాయి సార్. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండవనుకున్నారు కాబట్టి మీకు పిసి రెడ్డి గారు ఎలాంటి మెలకువలు చెప్పారు? సార్ పిసి రెడ్డి గారు గురించి ఇండస్ట్రీ మొత్తం అందరికీ తెలుసు సార్. ఆయన ఫస్ట్ మెయిన్ ఏంటంటే టైం మెయింటెనెన్స్ సార్. 5 గంటలకి షూటింగ్ అంటే 5 గంటలకి కరెక్ట్ గా కెమెరా ఆన్ అవ్వాలి సార్. ఆయన 6:30కి కెమెరా ఆన్ చేసేస్తాడు సార్. అంటే 6:30 తర్వాత ఇంకా ఒక సీన్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉండాలి. ఆ టైం సెన్స్ సార్ ఒకటి. రెండోది కమిట్మెంట్. అంటే ఒక ప్రొడ్యూసర్ కి మనం సినిమా తీసి అది హిట్ అది ఏదైనా కానీ ఆ సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసి ఆయన చేతిలో పెట్టాలి. అది ఏ ఉపద్రవమైనా రండి, అది ఏదైనా కానివ్వండి. అది ఆ 2 విషయాలు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నారు. ఆ 3వ విషయం ఏంటంటే కథ మీద సార్. అంటే ఒక కథను తీసుకుంటే ఆ కథని ఎంత బాగా ఆడియన్కి
అర్థమయ్యేలాగా చెప్పాలి, స్టోరీ వర్క్ ఒకటి బాగా, ఈ 3 నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర. ఈ 3 ఆయన చాలా పెద్ద దిట్ట. ఆయన ఎన్టీ రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ ఇలాంటి పెద్ద పెద్ద మహామగులతో హేమాహేములతో పనిచేశాడు ఆయన. అవును సార్. వాళ్ళతో అనుభవాలు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా మీతో? చాలా సార్లు సార్. ఎక్కువ కృష్ణ గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం సార్. ఎందుకంటే కృష్ణ గారు వల్లే చాలా ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారని వాళ్ళతో ఉన్న అనుభవాలు సార్. ఈయన పిసి రెడ్డి గారు కృష్ణ గారితో 43 సినిమాలు ఆయనతో మాటలు కాదు సార్. అసలు కృష్ణ గారితో పిసి రెడ్డి గారు వాళ్ళిద్దరు ఇంట్లో మనుషులాగే సార్. ఈయనతో పిసి రెడ్డి గారితో ఉండడం వల్ల నేను కృష్ణ గారితోటి కూర్చోవడం, ఆయన చూడడమే మహద్భాగ్యం, ఆయన పక్కన కూర్చొని భోజనం చేయడం ఇంకొక విషయం, ఆయనతో పాటు సినిమాల చర్చల్లో కూడా పాల్గొనడం అనేది చాలా లక్కీ సార్ నాకున్న ఏజ్ లో. నేను ఎవరైనా ఎప్పుడైనా కృష్ణ గారిని నేను బాగా దగ్గరగా చూసానంటే నమ్మరు. అవును సార్. ఆయనతో పాటు కూర్చొని ఫోన్ చేశానన్నా కూడా నమ్మట్లేదు సార్. నిజంగా విజయ నిర్మల గారు ఆయన కూర్చొని డిస్కషన్ జరుగుతా ఉంటే చాలా రోజులు పక్కనే ఉన్నాం సార్. ఒక చిన్న పిల్లల్లాగా సార్. ఎలాగంటే పిసి రెడ్డి గారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో ఎలా అయితే మాట్లాడుకుంటారో అలా ఉండేది సార్ వాళ్ళ సంభాషణ. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విషయాలు చెప్పారండి. అంటే మోటివేషన్, అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసి ఆ సినిమా పోయి చేతిలో డబ్బులు లేకపోయినా కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు పిలిచి ఆయన దగ్గర సినిమా తీసి కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేకపోయినా పద్మాలయ నుంచి కొబ్బరికాయ కొట్టించి ఆయన ప్రొడ్యూసర్ గా పెట్టి సినిమాలు తీసేవాళ్ళండి. అలాంటి విన్నప్పుడల్లా మనకు కూడా ఒక ఇదండి. అట్లాగే నాగేశ్వరరావు గారి గురించి, నాగేశ్వరరావు గారు ఆయన ఎలాగంటే ఒక ఏదైనా డబ్బుకి సినిమాకి ఆయన ఎంత విలువ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అండి. అలాగే వాణిశ్రీ గారి గురించి, అందరి గురించి అండి. శ్రీదేవి గారిని మా సారు గురువు గారే బడిపంతులు బూచాడమ్మ బూచాడు ఆ పాటలో శ్రీదేవి గారిని తీసుకొని ఈయన కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాలి ఏంటని నేర్పించింది పిసి రెడ్డి గారు. పెద్ద హిట్ బూచాడమ్మ బూచాడు. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు స్టార్డమ్ ఉన్న రోజుల్లో ఆయన ముసలి వేషం ఆయనతో వేయించి అది చెప్పారండి. ఒకరోజు పిసి రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు బడిపంతులు సినిమా చూస్తుంటే ఎన్టీ రామారావు గారి అమ్మగారు కూర్చో సినిమా చూసిన తర్వాత పిసి రెడ్డి గారితో ఎన్టీ రామారావు గారి అమ్మగారు తల్లిగారు ఏం చెప్పారంటే, అక్కడ నా కొడుకు కనపడడం లేదు, నువ్వే కనపడుతున్నావు అని చెప్పి పిసి రెడ్డి గారిని. అంటే నా కొడుకుతో ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి రోల్ చేపించడం, అప్పట్లో ఆయన కమర్షియల్ హీరో కదా సార్, ఆయనతో ముసలి వేషం వేపించడం అంటే ఎలా ఒప్పించగలిగారు ఆయన? ఈయన అంటే ఈయన నాకు డిస్కషన్ లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ తో చెప్పేటప్పుడు నేను పక్క నుండి విన్నాను సార్. ఈయన కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన కథ మాత్రమే విన్నారండి సార్. ఆయన రెడ్డి గారు బ్రదర్ డూ ఇట్, నేను చేసేస్తున్నాను, మీరు వెళ్ళి రెడీ చేసుకొని అన్నాడండి సార్. మేకప్ అది ఎలా ఉండాలి ఏంటి మీరు మేకప్ మ్యాన్ కి చెప్పండి అని చెప్పేసి, అంటే ఆయన డైరెక్టర్ కి అంత విలువ ఇచ్చేవాళ్ళు సార్. ఎన్టీ రామారావు గారు ఈయన అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అయినా గానీ, అప్పట్లో యంగ్ డైరెక్టర్ కదా సార్, అయినా గానీ ఆయన మీద అంత నమ్మకంతో చెప్పడం అవన్నీ చెప్పేవాళ్ళు సార్ ఈయన నాకు. అందరికి వచ్చిన ప్రొడ్యూసర్స్ కి కొత్త వాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఎన్టీ రామారావు గారి గురించి అయితే చాలా చెప్పేవాళ్ళు సార్. ఆయన టైమింగ్ సెన్స్ గానీ, అక్కడ నిర్మాతలకు ఇచ్చే గౌరవం గురించి కానీ, డైరెక్టర్లకు ఇచ్చే గౌరవం గురించి కానీ. అవును సార్. డైరెక్టర్ ఇంకా ఈయన మైక్ పట్టుకొని యాక్షన్ చెప్తే ఒక డైరెక్టర్ ఏం అడిగితే అదే చేసేవాళ్ళు అండి సార్ ఎన్టీ రామారావు గారు. అసలు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు కదంట. అంత డైరెక్టర్ మీద అంత నమ్మకం సార్ ఆయన. కానీ మన ఇంకా సోమన్ బాబు గారి గురించి కూడా బాగా చెప్పేవాళ్ళు సార్. సోమన్ బాబు గారు సాధారణంగా డబ్బులు ఖర్చు పెట్టి వేసిన చాలా జాగ్రత్తగా ఉంటారంటారు, దాని గురించి ఏమని చెప్పేవాళ్ళు? మానవుడు దానవుడు టైం తర్వాత ఈయనకు బాగా మానవుడు దానవుడు పెద్ద హిట్ సార్ కదా పిసి రెడ్డి గారికి. ఆయనకి పిసి రెడ్డి గారికి వాళ్ళకి ఎట్లాగంటే ఒక బావబామర్దుల రిలేషన్ లాగా ఉండేదంటండి. ఎప్పుడు పిసి రెడ్డి గారికి ఒక విషయం చెప్పేవాళ్ళు అంటండి ఆయన, రెడ్డి గారు మనం సినిమాలు చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు మిగలబెట్టుకుని కొంచెం సేవ్ చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు తిండికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు, డబ్బులు ఎలా సేవ్ చేసుకోకపోతే ఎలా ఉంటారు అది చూడండి అని అనేవాళ్ళు అంటండి. అట్లా సేవ్ చేసుకోకుండా రోడ్డు మీద పడిన ఆర్టిస్టులు ఉన్నారంట, సేవ్ చేసుకుని ఎక్కువ భూమి మీద డబ్బులు పెట్టించేవాళ్ళు అంటండి. పిసి రెడ్డి గారికి కూడా కొన్ని స్థలాలు కూడా ఆయనే కొనిచ్చాడంటే. అట్లాగా అంటే హెల్ప్, అంటే ఇక్కడ కొనుండే రెడ్డి గారు ఎట్లా లాస్ట్ కి మా గురువు గారికి అవే బాగా హెల్ప్ అయినాయండి లాస్ట్ టైంలో. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ, దాదాపు 100 సినిమాలు దగ్గర తిరిగి చేశారు, అంత పెద్ద డైరెక్టర్ కానీ చాలా నిరాడంబరంగా ఉండేవాళ్ళు.
బాగా సార్ ఆర్టీసీ బస్సులో కూడా సరదాగా ఆర్టీసీ బస్సు ఎక్కేవాడు సార్ ఆయన. అదే కార్లు నేను వెళ్ళి బడిపందులు మానవుడు అనే సినిమాల గురించి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా సింపుల్ గా ఉంది ఇల్లు కూడా. వాకింగ్ సార్ రోడ్డు మీద ఫిలిం నగర్ లోనే గురువు గారు నేను అట్లా వాకింగ్ చేసేవాళ్ళు సార్. ఆయన వాకింగ్ కానివ్వండి, ఆర్టీసీ బస్ సరదాగా ఆర్టీసీ బస్ ఎక్కేసి తిరిగేవాళ్ళు. అసలు ఆయన నేను ఒక పెద్ద డైరెక్టర్ అనేది ఉండదు సార్. ఆయన ఉండేది కాదు అసలు. ఇప్పుడు ఆయన దగ్గర శిష్యులే పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు సార్. ఆయన అస్తవాస్తు కూడా అంత మంచిది సార్. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమా ఆయన దగ్గర చేశారంట సార్ అప్పట్లో. నిజమే, అంత చరిత్ర ఉంది పిసి రెడ్డి గారు. అవును సార్, అంత మంచి చరిత్ర ఉంది సార్. మొత్తానికి మీ సినిమా మొత్తం అనేది పిసి రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి అవును సార్ ఇప్పుడు ఈ మత్తురా వరకు ఎలా సాగిపోయింది సార్. ఈ మొత్తం మరి గమ్మత్తుగా మీకు లైమ్ లైట్ లోకి తీసుకెళ్తే చూద్దాం. ఇవ్వాలి సార్, సక్సెస్ కావాలని కోరుకుందాం. మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.